నేను ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఆలోచించుకుంటూ, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. పక్క నుంచి ఎవరో నవ్వి పిలిచినట్టు అనిపించి అటు ఇటు తిరిగి చూశాను. ఎవ్వరూ కనిపించలేదండి. పక్కన నా సైడ్ పొంట రకరకాల పూలు తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పూలన్నీ కలిపి నాకేదో సందేశం ఇస్తున్నట్టు అనిపించింది. సరే ఏంటి అని చెప్పేసి గమనించాను. ఆ పూలేవో చెప్తున్నట్టు అనిపించి ఒకసారి వాటి వైపు చూసి కొంచెం ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పూలు చూశారండి అవి ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా, ఆ! నవ్వుతూ, ఆరోగ్యంగా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూసారా? చూసారా నరులారా? మేమెంత ప్రశాంతంగా, ఎంత సంతోషంగా, ఎంత చూడటానికి బాగా అనిపించేలాగా చూసి మిమ్మల్ని మేము ఎలాగ ఆకట్టుకుంటున్నామో, మరి మీరెందుకు ఉండలేకపోతున్నారు ఇలాగా? మీరు కూడా మాలాగా మనసులో ఉన్నవన్నీ వదిలేసి ప్రశాంతంగా ప్రశాంతమైన, నిర్మలమైన మనసుతోటి చెడు ఆలోచనలు వదిలేసి, మంచి తిండి తిని, జాగ్రత్తగా మీరు కూడా ఆరోగ్యంగా ఉండి మాలాగే చూడటానికి చాలా హుందాగా ఇదే మా రహస్యము. రహస్యం ఏమీ లేదండి. మాకు ఎవరు ఏమీ పెట్టరు. దేవుడు మాత్రమే మాకు ఇచ్చిన తిని కొద్ది రోజులున్నా కూడా మేము ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా, నలుగురికి మనశ్శాంతి కలిగించేలాగా, నలుగురికి మేలొచ్చేలాగా, పూజలకు పనికొచ్చేలాగా మేము ఎలా ఉంటామో అలా మీరు కూడా ఉండగలరా అన్నట్టుగా నన్ను ప్రశ్నించినట్టు అనిపించింది. సరే కదా అని ఆలోచించుకుంటూ ఉన్నాను. నిజమే కదా మరి. పూలు చూశారండి వాటికి ఒక నీరు భూమి నుంచి వచ్చే చిన్న చిన్న ప్రోటీన్లతో నీళ్ళతో తప్ప ఇవి ఏమీ తినట్లేదు, తాగట్లేదు, వేరే వాళ్ళని ఎవరిని హింసించట్లేదు. అలాగే వేటిని సంహరించి వీటిని కూడా చంపి తినటం కానీ అలాంటివన్నీ ఏం చేయకుండా తనకున్న దాంతో తను నలుగురికి ఆహ్లాదకరాన్ని పంచుతూ ఎంతో సంతోషంగా ఉంటూ నలుగురిని సంతోషపెడుతూ చూస్తూనే మనసు వికసించిపోయేలా మన మనసు కూడా వికసించిపోయి తన వైపు ఆకర్షించుకునే శక్తిని పెట్టుకొని ఉన్న ఈ పూలను చూసి మనం ఇంకా ఎంత ఎంత నేర్చుకోవాల్సింది నేర్చుకున్నది ఏమీ లేదు, నేర్చుకోవాల్సింది చాలా ఉందనేది అనిపిస్తుంది. సో కాబట్టి మనకు మిగతా వాటికంటే చాలా రెట్లుగా దేవుడు చాలా తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ మనం అవన్నీ అనవసరమైన విషయాలకు వాడుకొని మిగతా వాళ్ళను చంపి వాళ్ళు ఆనందపడి ఇలాగ రకరకాలుగా మన మనసును నాశనం చేసుకొని, మన మనసు చంపుకొని, లేని రోగాలు షుగరు, బీపీ ఇలాంటి రోగాలన్నీ తెచ్చుకొని అనవసరంగా బాధపడి వేరే వాళ్ళని బాధ పెట్టి ఇలా చేస్తున్నాము. సో మనం ఈ ప్రకృతి నుంచి మనం చాలా నేర్చుకోవాలి. కానీ అలా నేర్చుకోవాల్సిన మనమే ఉన్న ఆ ప్రకృతి నేర్పుతున్న మంచి విషయాన్ని మర్చిపోయి ఆ ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ పూల ద్వారా మనకు తెలుస్తుంది. చూసారా మరి ఆ పూలు ఎంత ప్రశాంతంగా, ఎంత తన్మయత్వంతో, ఎంత అందరిని ఆకట్టుకుంటుంది. మనం ఏ ఒక్కరన్నా జీవితంలో ఆకట్టుకోగలుగుతున్నామా? మనం ఏ ఒక్క మంచి పనైనా చేయగలుగుతున్నామా? ఒక్కసారి అనుకొని మనిషి తనను ప్రశ్నించుకొని ఒక్కసారి ఆలోచించి చూస్తే మనం చేసే పనులేంటి, మనం ఏం చేయాలి అనేది మనకు తెలిసొస్తుంది. ఇది ప్రకృతి నేర్పిన పాఠం అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు. సబ్స్క్రైబ్.